హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వడాఫోన్ ఐడియాది స్టాక్ చెక్ చేసేసుకుందాము. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 7.22 ఉంది కదా. ఒకసారి మనము హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనేది చెక్ చేసేసుకుందాము. సో కొద్దిగా డౌన్ ట్రెండ్ నడుస్తుంది. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఒక్కసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ మనకి అంత క్లియర్గా రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్ అనేది గీసేస్తుందో. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ కలర్లో ఉన్నది సపోర్ట్ లెవెల్. సో మనం చూడొచ్చు ఇక్కడ వాల్యూమ్స్ కూడా మనకి చాలా క్లియర్గా అనేది ఇస్తుంది. వాల్యూమ్ ఇండికేటర్ అక్కడ ఎంత బ్రైట్గా ఉంటే అక్కడ హై వాల్యూమ్ ఉందని అర్థం. హై వాల్యూమ్ అంటే యాక్టివ్ వాల్యూమ్, అక్కడ ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో మనం ఒక్కసారి అనలైజ్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ బ్రేక్ వచ్చింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి బ్రేక్ వచ్చింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అది కాకుండా ఇక్కడ మనం చూస్తే ఇంత క్లియర్గా ఇక్కడ రిజెక్ట్ అనేది అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలానే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ప్రాపర్ బ్రేక్ ఇచ్చింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో అలానే చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇలానే మన వాల్యూమ్ ఇండికేటర్ చాలా క్లియర్గా మనకి లెవెల్స్ అయితే గీసిస్తుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మంచిగా బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అలానే చూసుకునేటట్టయితే ఇక్కడ బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. మన వాల్యూమ్ ఇండికేటర్ చాలా క్లియర్గా అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ఒకసారి కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుందాము. సో మనం చూడొచ్చు, ఇక్కడ అనేది బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. మన అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు బ్రేక్ అయింది కాబట్టి మనం కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు ట్రేడ్ చేసుకోవడం కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ లేకపోతే ఇక్కడ ఇట్లా ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర మనం తీసుకుంటే కాస్త మనకి అనలైజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ప్రాపర్ ఇట్లా బ్రేక్అవుట్ ఇస్తే పైకి వెళ్తుంది, సో మనం బై లేదా సెల్ చేయొచ్చు, కిందికి వెళ్తుంది బై లేదా సెల్ చేయొచ్చు. సో మనం అట్లా అనలైజ్ చేసుకోవచ్చు. మన వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 4999 మాత్రమే. మా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.